నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, భర్త మహాశైలికి విజ్ఞప్తి అంటూ రవితేజ గారు వచ్చేస్తున్నారు. అయితే దీంట్లో ఇద్దరు హీరోయిన్స్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈరోజు ఒక మెయిన్ లీడ్ ఏమైనా వదిలిపెట్టాడా, ఏమన్నా ఒక క్లూ వదిలిపెట్టినట్టుగా ఉన్నారు సినిమాకి సంబంధించి. ఏంటంటే మీతో ఒక ఏదో మాట్లాడతారంట అనగానే ఇంకొకళ్ళు ఎవరో వస్తారు. ఎవరాళ్ళు సేమ్ ఇదే క్యారెక్టరైజేషన్ అనేది సినిమాలో కూడా ఉండబోతుంది. ఇది ఒక లీక్ అనుకోవచ్చా? అంటే ఏం చెప్తారు? అంటే ప్రతి మనిషిలో ఒకడు ఉంటాడన్నాడు కాబట్టి ఆ ఎదవ ఆయన లోపలే ఉన్నాడని దాని అర్థం. ఏంటి వాగుతున్నావు అంటూ ఆ ఎదవ బయటకు వచ్చాడు. అక్కడ ఆ ఎదవ తెలిసిపోయింది కాబట్టి ఈయన ఇటు పక్క కూర్చుంటే అటు పక్క ఎదవ కూర్చుని ఇద్దరు డిస్కషన్ లాగా పెట్టారు. ఇంట్రెస్టింగ్గా ఉంది అప్డేట్ అయితే. అదేంటంటే భర్త మహాశైలికి విజ్ఞప్తి టైటిల్తో సగం పాస్ అయిపోయారు. నేను రిలీజ్ చేసిన ప్రోమోకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ సంబంధించిన అప్డేట్ లాగా ఇది రిలీజ్ చేశారు. ఇది కూడా మరి ఇంట్రెస్ట్గా ఉంది. అంటే సినిమా ప్రమోషన్ వర్క్లో కూడా డిఫరెంట్ స్టైల్లోనే చేస్తున్నారు. టైటిల్ దగ్గరే మొదలైంది. ఇప్పుడు దీంట్లో కూడా వెరైటీ చూపించారు. ముఖ్యంగా ఏంటంటే మొదటి పాటనే. మరి ఈ పాట ఎలా ఉంటుందో చూడాలి. అంటే ప్రధానంగా ఏంటంటే ఇద్దరు ఆడవాళ్ళ వల్ల నాకు సమస్య ఎదురైంది. ఎందుకు ఎదురైందంటే ఈయనలోనే రెండు రకాల మెంటాలిటీలు ఉన్నట్టుండే. ఒకడేమో ఎదవా, ఒకటి మంచోడు అయి ఉంటాడు బహుశా. మరి ఇద్దరిని ప్రేమించడానికి ఆ లోపల ఉన్న ఎదవ కోసం ఒక అమ్మాయిని ప్రేమించి ఉంటాడు, ఈయన కోసం ఇంకొక అమ్మాయిని ప్రేమించాడేమో అనిపిస్తుంది. అయితే మనం చూసుకుంటే వాస్తవానికి ఈ సినిమా మొత్తం కూడా రెండు చుట్టూ తిరుగుతుంది. అది ఏంటంటే రెండు ప్రశ్నలు. అసలు నీ వల్లే కదా ఆ రెండు ప్రశ్నలు వచ్చిందని చెప్పేసి అనడం మొదటి ప్రశ్న అన్నట్టుగా మాట్లాడుకోవడం దీని గురించి జరుగుతుంది. సో మొత్తానికి మీరు పెళ్ళి చాలా సీరియస్ కాబట్టి ఏ క్వశ్చన్స్ అయ్యి ఉండొచ్చు అంటే ఏం చెప్తారు మీకు వచ్చే డౌట్స్? పెళ్ళైన వాళ్ళందరికీ చాలా అట్లాంటి క్వశ్చన్సే ఉంటాయి కామన్గా. అది రిఫ్లెక్ట్ అవుతాయి ఖచ్చితంగా ఆ సినిమా చూస్తే. అంటే మరి ఈయన ఇద్దరు ప్రియురాళ్ల బాధితుడా, ఇద్దరు భార్యల బాధితుడా అనేది తెలియదు. లేదా ఒక భార్య ఒక ప్రియురాలు, ఇంట్లో ఇల్లాలు వంటింటి ప్రియురాల్లాగా ఒక భార్య ఒక ప్రియురాలు బాధితుడా, అదేది మొత్తానికి అదేది కన్ఫర్మ్ ఏదో ఒకటి ఈ తరహాలో ఉంది. మరి ఆ రెండు ప్రశ్నలు ఏమిటి అనేది మనం ఊహించడం కష్టం. ఎందుకంటే చాలా ప్రశ్నలు ఉంటాయి. ఇద్దరు ఉన్న వాళ్ళకి రెండు ప్రశ్నలు కాదు 20 ప్రశ్నలైనా వస్తాయి. కాబట్టి రెండు ప్రశ్నలే అంటున్నాడు కానీ ఆయన ఒక 20 ప్రశ్నలైనా వస్తాయి ఎవరికైనా సరే. నాలాంటి సీనియర్ చెప్పాలంటే ఒక 20 ప్రశ్నలైనా ఉంటాయి రోజుకి. అంటే ఈ పెళ్ళి ఎందుకు చేసుకున్నాను రా బాబు అని ఒకటి, లేదా ఈ పిల్లని ఎందుకు ప్రేమించాను రా బాబు అని ఒకటి అన్నా. ప్రేమికులు అయితేనేమో ఈ పిల్లని ఎందుకు ప్రేమించాను రా బాబు అనుకుని చివరికి బ్రేకప్లోకి వెళ్తారు. పెళ్ళిన వాళ్ళు అయితే విడాకుల దాకా వెళ్తారు. మొత్తానికి టైటిల్ దగ్గర భర్త మహాశైలికి విజ్ఞప్తి. భర్త మహాశైలికి అంటున్నాడంటేనే భార్యలు అయిన ఉండాలి. ఇద్దరు భార్యలు ముద్దులు మొగుడాలకు పోవాలి. అది ఇద్దరు భార్యలు అయితే కన్ఫర్మ్ భర్త మహాశైలి అంటున్నాడు కాబట్టి పెళ్ళైన ఒక భర్తగానే ఈయన చేసి ఉండొచ్చు. మొత్తానికి రవితేజకి హిట్ లేదు కాబట్టి కిషోర్ తిరుమల గారు రవితేజకి ఒక మంచి హిట్ లాగా ఇచ్చేలాగానే ఉన్నాడు. మరి సంక్రాంతి రేసులోకి భర్త మహాశయుడు వస్తున్నాడు. మరి అటు పక్క రాజుగారు ఉన్నారు, ఇటు పక్క ఒక రాజుగారు ఉంటున్నారు. ఈ అంతమంది రాజుల్లో మరి ఈయన పరిస్థితి ఏంటో, మధ్యలో శంకరవరప్రసాద్ ఉన్నారు. మొత్తానికి మరి ఈయన పరిస్థితి ఏంటో తెలియదు. సో ఓవరాల్గా చూసుకుంటే భర్త మహాశైలికి విజ్ఞప్తి అనగానే సినిమా టైటిల్ అందరికీ కూడా రీచ్ అయిపోయింది. సో వాస్తవానికి ఇలాంటి కామెడీ ట్రాక్స్ గురించి రవితేజ గారి సినిమాల కోసం చాలామంది వెయిట్ చేస్తుంటారు. కానీ యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు తీస్తున్నారు రవితేజ గారు. సో ఇప్పుడు మొత్తం వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడు రిఫ్లెక్ట్ కాబోతున్నారా? సో ఖచ్చితంగా ఈ సినిమా కనెక్ట్ అవుతారంటే ఏమంటారు? కరెక్టేనండి. ఎందుకంటే ఆయన మాస్ మహారాజు ఇమేజ్ నుంచి బయటపడాలి. మాస్ మహారాజు సినిమాలోనే వెళ్తూ ఉంటారు చాలా మంది అభిమానులు కూడా అలాగే ఏర్పడ్డారు ఆయనకి. కానీ ఒక కామెడీకి పెద్దపేట వేసుకుంటూ ఆయన కామెడీ టైమింగ్ కూడా బాగుంటుంది. ఆయన ఒకప్పుడు కెరీర్ స్టార్టింగ్లో చేసిన డైలాగులు కానీ ఆ కామెడీ టైమింగ్ డైలాగులు కానీ అది పెద్ద ఎసెట్ అయినాయి ఆయనకి. చాలా సినిమాలు ఆయన క్లాస్ సినిమాలు వచ్చినాయి. ఈ అబ్బాయి చాలా మంచివాళ్ళలాగా. మరి ఆ తర్వాత చెత్త సినిమాలో చెత్త క్యారెక్టర్లు వచ్చినాయి. కొంత ఈడియట్ లాంటి చెత్త క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్ మంచిదే. ఇడియట్ లాంటి సినిమాలు, ఇట్లాంటి సినిమాలు కూడా వచ్చినాయి. అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారని చక్కగా మంచి వంశీ తరహా సినిమా వచ్చినాయి. దాని నుంచి మొత్తానికి ఇది కూడా చాలా కాలం తర్వాత మళ్ళీ ఆయన ఫ్లాష్ బ్యాక్ సినిమాలు గుర్తొస్తున్నాయి. ఖచ్చితంగా అలా ఉండే అవకాశం అయితే ఉంది. రవితేజలోని ఆ పూర్వపు కోణాన్ని మళ్ళీ ఆవిష్కరించేలాగా ఈ సినిమా అయితే ఉండొచ్చు అనిపిస్తుంది. అయితే గతంలో రవితేజ సినిమాలు ఎందుకన్నా ఆడలేదంటే ఖచ్చితంగా దానికి చాలా సవాలక్ష కారణాలు ఉంటాయి. కానీ ఈసారి ఎందుకు ఆడలేదో తెలుసుకొని దానిపైన బాగా కసరత్తులు చేశారు రవితేజ గారు. సో అందుకని ఖచ్చితంగా హిట్ గ్యారంటీ అని చెప్పి అంటున్నారు. మీకేమనిపిస్తుంది ట్రైలర్ చూసినా? ఇప్పుడు నిన్న రిలీజ్ చేశారు కదా ప్రోమో, దీనికోసం ఫస్ట్ సింగిల్ సంబంధించి ప్రోమో దగ్గరే వాళ్ళు మార్కులు కొట్టేశారు. తన క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుందంటానికి ఉదాహరణ ఇది. మరి పాట ఎలా ఏ స్థాయిలో ఉంటుంది అనేది చూడాలి. మరి సంక్రాంతి రేసులో దిగడం అనేది ప్లస్ మైనస్ అనేది చూసుకుంటే పోయినసారి కామెడీ సినిమా హిట్ అయింది. మరి ఈసారి కూడా కామెడీ సినిమాలు ఎక్కువ వస్తున్నాయి. అంటే రాజాసాబు హారర్ కామెడీ, అటు చూసుకుంటే అనగనగా ఒక రాజు, మరి నవీన్ పోలిశెట్టి రాజు వస్తుంది. ఈ మధ్యలో ఈయన వస్తున్నాడు భర్త మహాశైలి విజ్ఞప్తి అంటూ. మరి భార్య బాధితురా లేకపోతే ఏంటి తెలియదు. అదే మనశంకర్ వరప్రసాద్, అది కూడా అనిల్ రాయపూడి అంటేనే కామెడీ, మారుతి అంటేనే కామెడీ.
మరి ఇవి ఈయన కూడా చూస్తే కామెడీకి పెద్ద పెట్టి వేసినట్టున్నారు. అంటే సంక్రాంతి అయితే కామెడీ సినిమాలు చూస్తారా అనే ఫీలింగ్ ఏమైనా డైరెక్టర్కి వచ్చిందా అని డౌట్ కూడా వస్తుంది. చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా 2026 నాటికి సంక్రాంతికి ఎన్నో సంక్రాంతులు అయితే రాబోతున్నాయి, వచ్చి ఎంత సందడి అయిపోతుందో చూద్దాం మరి. నమస్తే. నమస్తే అండి.